ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11 నుండి జయంతి కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో 10వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 3 రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీ రాత్రి నుండి 13వ తేదీ ఉదయం వరకు సుమారు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45,000 మంది భక్తులు మాలా విరమణ చేస్తారని తెలిపారు. ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల ప్రసాదాలు అందుబాటులో జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేవి చూడాలని సూచించారు. అలాగే 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. కోనేరు వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానమాచరించే వీలున్నందున ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయించాలని, అధికారులను భక్తులకు తాగినీటి సౌకర్యం కల్పించాలని, మిషన్ భగీరథ అధికారులను 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్, డిఎస్పీ రఘుచందర్, కొండగట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, కలెక్టరేట్ ఏవో హకీం, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందన, ఎంపీడీఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.